నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. అలుగు అనే పదం విన్నారు ఎప్పుడైనా మీరు? అలుగు. సో తెలుగులో అలుగు అంటారు, ఇంగ్లీష్లో పంగోలి అని అంటారు దీన్ని. ఇవే పల్నాడు జిల్లాలో దీన్ని అక్రమ రవాణా చేశారంట. అక్కడి నుంచి అటవీ శాఖ అధికారులు గుర్తించి వాళ్ళ మీద పట్టుకునే చర్యల్లో చాలా అంటే చాలా దాడులు జరిగాయి. సుమారు దీని విలువ 3 నుంచి 5 లక్షలు విలువ చేస్తూ ఉంటుందంట. ముఖ్యంగా చైనా, ఇతర దేశాలకి ఎక్స్పోర్టింగ్ బాగా డిమాండ్ ఉంటుందని ఇది చాలా అంటే చాలా అరుదుగా దొరుకుతాయంట ఇవి. దీని నుంచి సుగంధం, నెక్స్ట్ కలరు, నెక్స్ట్ దీని మాంసం కూడా రుచికరంగా ఉంటుందని వాళ్ళందరూ తెలుపుకుని వస్తారు. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లాలో ఈ గ్యాంగ్ కలకరం రేపింది. ఒక తాండాకి చెందిన గోవింద్ నాయక్ దీన్ని స్మగ్లింగ్ చేస్తా అని చెప్పి ఒకరితో అగ్రిమెంట్ డీలింగ్ కుదుర్చుకున్నారంట. సుమారు దీని నుంచి 3 నుంచి 5 లక్షల అగ్రిమెంట్ డీలింగ్ కుదుర్చుకున్నారంట. అగ్రిమెంట్. సో ఇది గుర్తించిన అధికారులు, ఫారెస్ట్ అధికారులు దీని మీద అటాక్ చేశారంట. గోవింద్ నాయక్ తాండాలకు వెళ్ళి అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు, ఒక ఫారినర్లు ఉంటారంట, ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళతో డీలింగ్ అగ్రిమెంట్ చేసుకున్నారు 3 to 5 lakhs గురించి. సో ఇది గుర్తించిన అటవీ శాఖ అధికారులు సత్యనారాయణ రెడ్డి, మహేష్ బాబు వీళ్ళ మీద దాడి చేసే క్రమంలో ఎదురు దాడి తిరిగారంట. సో ఇతను వెళ్ళి వాళ్ళ బంధువుల ఇంట్లో దాక్కున్నాడు. సరే పట్టుకున్నాడు, అతన్ని తీసుకెళ్లే క్రమంలో వాళ్ళ బంధువులు బైక్ మీద వచ్చి అడ్డుకుని మొత్తానికి తోటలు జరిపారంట. ఈ విషయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళింది. పవన్ కళ్యాణ్ వెంటనే దీని మీద స్పందించి ఇలాంటివి చాలా అరుదుగా ఉంటే, ఇలాంటి మీద ఎవరైనా చాలా అంటే చాలా ఓవర్ చేస్తే కఠినంగా శిక్షలు తీసుకుంటామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో ఈ ఘటన కలకరం రేపింది ఏపీలో. ఈ అలుగు అనే ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ బాగా చేస్తున్నారని. సో మొత్తానికి వీళ్ళు ఏం చేస్తారంటే, అటవీ శాఖ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొత్తం విషయం తీగ పట్టుకుంటే డొంక కదిలినట్టు మొత్తం విషయం అంతా బయటకు వచ్చింది. ఇది స్మగ్లింగ్ చేస్తున్నారు. సుమారు 3 నుంచి 5 లక్షల వరకు ధర ఉంటున్నట్టు. ఇది ఎక్కువగా చైనా లాంటి దేశాల్లో ఎక్కువ ప్రొడక్ట్, దీని మాంసం రుచిగా ఉంటుందని. సో ఇది ఒక డీలింగ్, సీక్రెట్ డార్క్ బిజినెస్ అంటారు చూసారా, ఆ విధంగా ఈ బిజినెస్ సాగుతుందంట. చెప్తున్నాను, వన్య ప్రాణులు అనేది ఈ దేశంలో, ప్రపంచంలో, ఈ భూమి మీద చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఈ జాతి అంతరించిపోతుంట. సో ఇలాంటి అంతరించిపోతున్న జాతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పటికే చూసుకున్నాం, పిచ్చుకలు లేవు, కాకులు కనుమరుగైపోయాయి, రామచిలకలు అసలు దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావన్నీ? చేతులారా మానవుడు చేసిందే. ఇలాంటివి కూడా మనం మిస్ చేసుకుంటే రానున్న రోజుల్లో ఒకప్పుడు ఇవి భూమి మీద ఉన్నాయని చరిత్ర పాఠ్య పుస్తకాల్లో మనం చదువుకోవాల్సి వస్తుంది. సో ఇలా వన్యప్రాణాలను రక్షిద్దాం. రాబోయే తరాలకు మనం ఒక అందించే విధంగా ఉండాలి. కానీ ఇలా మిస్యూజ్ చేశారనే మాట మాత్రం మనకు రాకుండా కూడా చూసుకోవాలి కదా. ఏదైనా అందరం దేవుడి చేత సృష్టింపబడ్డ జీవులమే. సో ఏ జీవిని హింసించద్దు, బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ కూడా వచ్చారు ఇదే మాట. సో ఇలాంటివి అరికట్టండి. నెక్స్ట్ అటవీ శాఖలో ఇలా చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఏనుగు దంతాల రవాణా చాలా అంటే చాలా జరుగుతుందంట. వీటి మీద ఉక్కుపాదం మోపి ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు ఏంటని పట్టుకుని కఠినంగా శిక్షించవలసిందిగా ఫారెస్ట్ అధికారులు కూడా తెలుపుతున్నాం. ఒకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీటి మీద కూడా ఫోకస్ చేయండి. అసలు ఎందుకు ఇలాంటి రవాణాలు ఇంకెన్ని జరుగుతున్నాయి? ఉడుము మాంసం కూడా చాలా ఎక్స్పోర్టింగ్ జరుగుతుందంట. మొత్తం వీటి మీద ఉక్కుపాదం మోపి ఎంతటి వన్నా సరే వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించవలసిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.